ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నాకు ఇబ్బందిగానే ఉంటుంది. తెలియని వారి ఇంట్లోకి నేరుగా వెళ్లి కూర్చొని మొహమాటం లేకుండా ఇల్లంతా సోదా చేయాలంటే తప్పదుగా, డ్యూటీ. ఈ పనిని మీరు చాలా ఇష్టంగా చేస్తున్నారనుకున్నాను, కానీ ఇదేంటి మేడం అలా అంటున్నారు? ఛాలెంజింగ్గా చేస్తున్నానంతే. డ్యూటీలో భాగంగా చేయటం మన ధర్మం. కానీ ఇలా ఎవరో ఇంటికి వెళ్లి కూర్చోవటం పర్సనల్గా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ మీరు ఆర్డర్ ఇస్తే చేసేవారికి, అలా నిలబడిపోయి చూసేవారి కంటికి అది అధికారంగా కనబడుతుంది మేడం. అధికారం కాదు, బాధ్యత. చట్టం ఉంది, కానీ దాన్ని జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఇలా రైడ్ చేసి డబ్బులు సీజ్ చేస్తే అది చూసే జనంలో భయం పుడుతుంది. అందుకు లెక్చరర్ ప్రొఫెషన్లో ఉన్న ఒక వ్యక్తిని టార్గెట్ చేయాల్సి రావటం ఐ డోంట్ నో. లెక్చరర్ చదువుకున్న వ్యక్తి, చట్టం గురించి తెలిసిన వ్యక్తి, ఆయన ఇలా చేయకుండా ఉండాల్సిందే. ఆశ మేడం. లెక్చరర్ చెప్పే ట్యూషన్ క్లాస్ 8 గంటలకు అయిపోతుంది. ఆ నెక్స్ట్ మినిట్ మనం అక్కడ ఉంటే చాలు. మనం అక్కడికి వెళ్లేసరికి ఆయన పాఠాలు చెబుతూ ఉంటే క్లాస్ మధ్యలో నుంచి పిలిస్తే లెక్చరర్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. అందుకే పిల్లలు వెళ్ళిపోయాక రైట్ చేద్దాం. ఏంటో దొంగతనం చేసేటప్పుడు సిగ్గుపడరు, దొరికినప్పుడు ఫీల్ అవుతారు. మరి అలాంటప్పుడు దొంగతనం చేయటం తప్పని ఆగిపోవచ్చు కదా. ఊరుకోరు. అదే తప్పు చేసేవాళ్లను పట్టుకుంటే చూసేవాళ్ల దృష్టిలో మనం చేసింది తప్పుగా కనిపిస్తుంది. అధికార జులుం అనుకుంటారు. బొద్దెంకను చంపితే హీరో అంటారు. అదే సీతాకోక చిలుకను చంపితే బ్యాడ్ బాయ్ అంటారు. రెండూ ప్రాణాలే, కానీ సొసైటీ వాటిని చూసే విధానంలోనే తేడా ఉంది మేడం. అందుకే మనం హ్యూమన్ ఎమోషన్స్కి లోబడి డ్యూటీ చెయ్యం, చట్టాన్ని ఫాలో అవుతాం. జస్ట్ 15 మినిట్సే టైం ఉంది 8 కావడానికి. పదండి. ఓకే మేడం. ఏం మనిషో ఏంటో, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో. పర్సనల్ నెంబర్కి చేయండి. నాకు ఆ మాత్రం తెలీదా? దానికి కూడా చేశాను, మొబైల్ ఆన్లో లేదు. మీరు నా మీద అరుస్తారెందుకు? చిన్నగా మాట్లాడండి, ఇది హాస్పిటల్. ఇది హాస్పిటల్. నాకు తెలీదా? అల్లుడు గారికి కొద్దిగా కూడా తెలివిలేదు. ఏం ఇన్స్పెక్టరో ఏమో, ఎప్పుడు డ్యూటీయేనా? అరే, భార్యను కొంచెం పట్టించుకోవాలి కదా. మీరు ముందే అల్లుడు గారికి చెప్పాల్సిందండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు అందుబాటులో ఉండండి, డెలివరీ డేట్ ఇచ్చారు అని చెప్పాను. దానికి తను నాకు తెలీదా, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను అన్నాడు. 2 రోజులుగా జాడ కూడా లేదు. కోరి తెచ్చుకున్నారుగా, అనుభవించండి. ఆపరేషన్కి అన్ని రెడీ చేయి మేడం. పేషెంట్ కండిషన్ చూస్తే నార్మల్ డెలివరీ కష్టమే అనిపిస్తుంది. సిజేరియన్ చేయాలి అంటే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాక సైన్ చేయాల్సి ఉంటుంది. మీ అల్లుడు వచ్చారా? ట్రై చేస్తున్నాను మేడం, కాల్ కలవడం లేదు. పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటి? తెలీదు మేడం. ఏ కాలంలో ఉన్నారు? రెగ్యులర్గా చెకప్ వచ్చినప్పుడు చూసే ఉంటారు కదా. సారీ మేడం, అప్పుడు అమ్మాయి వెంట మా అల్లుడు గారు వచ్చేవారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారా? లేదు మేడం. ఎక్కడ పనిచేస్తారు? మున్సిపల్ కార్పొరేషన్లో. మీ అల్లుడు వస్తే చెప్పండి. అలాగే మేడం.
లోపలికి రావచ్చా? మీరేదో ట్యూషన్ కావాలని వచ్చారు కదా? దేవికా జాదవ్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. లోపలికి రండి. మీరు కీర్తి పిన్ని కదా? డ్యూటీ మీద వచ్చాను. నో ప్రాబ్లం, ప్లీజ్ రండి. పదండి. ప్రమోద్ గారు, మీ ఇల్లు సర్చ్ చేయడానికి వారెంట్ ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కోఆపరేట్. షూర్. వీళ్ళంతా నా సబార్డినేట్స్. సర్చ్ చేయడంలో నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. చట్ట ప్రకారం రైట్ చేయాలంటే ముందుగా 2 విట్నెస్ సంతకాలు కావాలి. పంపండి. మీరే ఎవరి చేతన చేయించండి మేడం. ఓకే, ఫైన్. ఇట్స్ ఎ ప్లెజెంట్ జాబ్. ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు ఎమోషన్స్, రిలేషన్స్ గుర్తుకు రావు. ఓన్లీ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ మాత్రమే ఫాలో అవుతాను. దట్స్ ఇట్. ప్లీజ్ ప్రొసీడ్ మేడం. ఓకే, మీరిద్దరు పైకి వెళ్ళి సర్చ్ చేయండి. మీరిద్దరు ఇక్కడ చూడండి. అలాగే మేడం. సర్చ్. కానివ్వండి. అమ్మా, ఆయన ఇంకా రాలేదా? మీ నాన్న ఫోన్ చేశారమ్మా. మీ ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. నాన్నా, నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఎక్కడని వెతకాలమ్మా? మీ అల్లుడు ఇంకా రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. అమ్మాయి తండ్రి మీరే కదా? అవును మేడం. అయితే మీరే సైన్ పెట్టండి. సిస్టర్, ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి. ఇక్కడ సైన్ చేయండి. నాన్నా, మీ దగ్గర ప్రభాకర్ గారి నెంబర్ ఉందా? ఉందమ్మా. ఈయనుంటే అసిస్టెంట్ కమిషనర్ గారితోనే ఉంటారు. మీరు ప్రభాకర్ గారికి కాల్ చేసి ఆ దేవిక నంబర్ తీసుకోండి. ఆమె ఎక్కడుంటే ఈయన అక్కడే ఉంటారు. హలో ప్రభాకర్ గారు, మా అల్లుడు సత్యం మీతో ఉన్నాడా? ఉంటే మీరు అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది. ఈ విషయం మా అల్లుడికి చెప్పి అర్జెంటుగా పంపించండి. సరేనండి, చెప్తాను. కాలేజీకి ఫోన్ చేసుకోవచ్చా మేడం? ఎందుకు చెప్పండి? క్లాసులున్నాయి. కాలేజీలో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఒక్కరోజు మీరు మాతో ఉంటే మంచిది. ఫోన్ చేసి కాలేజీకి ఇన్ఫార్మ్ చేస్తానండి. మీరు నెంబర్ ఇవ్వండి, సత్యం ఫోన్ చేసి చెప్తారు. సత్యం, మేడం. ప్రమోద్ గారి కాలేజ్కి ఫోన్ చేసి ఆయన ఈరోజు కాలేజ్కి రావటం లేదని చెప్పండి. అలాగే మేడం. సార్, నెంబర్ చెప్పండి. 98497. ఓకే సార్. మేడం, మీరు ఇక్కడికి వచ్చారని చెప్పకండి మేడం. ఓకే, సరేనండి. ప్లీజ్. హలో, ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారా సార్? నేను మీ కాలేజీలో పనిచేసే ప్రమోద్ గారి తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఆయనకి ఈరోజు ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట. ఈరోజు ఆయన కాలేజీకి రానని చెప్పన్నారు. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. సత్యం, మీ మామగారు కాల్ చేశారు. మీ భార్యని డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఈ విషయం మీరు నాకు చెప్పలేదు. సరే, మీరు వెళ్ళండి. మరి ఇక్కడ మేడం? నేనున్నాను కదా. తను బయటకు వెళ్ళాలి. మీరు తనని చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదు, వెళ్ళనివ్వండి ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ మేడం. సారీ ఎందుకు? ఆల్ ది బెస్ట్. వెళ్ళిరండి. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే మేడం. కార్ తీసుకువెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
సార్తో కొంచెం మాట్లాడాలండి. అయ్యా, కాలేజీ నుంచి ఫోన్ అయ్యా. విషయం ఏంటి? మీతోనే మాట్లాడాలంట. ఏంటి? ఈరోజు ప్రమోద్ గారు కాలేజీకి రారంట సార్. ఏమైందంట? ఇంట్లో ఏదో పనుందంట, కుదరదని చెప్పారు సార్. ఏంట్రా అంత బిజీ? రోజంతా ట్యూషన్ చెప్తున్నారా ఏంటి? లేదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చారంట. వచ్చారా? సరే, నువ్వు ఫోన్ పెట్టు. జోజో, అయ్యా, ప్రస్తుతానికి మనం బతికిపోయామయ్యా. బాటిల్ తెమ్మంటారయ్యా? వద్దులే అయ్యా. ఇలాంటి వింటే విస్కీ చెవుల్లోంచి దిగిపోయినట్టుంటుంది. తాక్కుండానే మొత్తం ఎక్కుతుంది. హ. ముందు నువ్వు రఘురాముకి ఫోన్ చేయి. అలాగే అయ్యా. హలో అయ్యా. ఏంటయ్యా రఘురామ్, ఏంటి సంగతులు? ఏముంటాయండి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ప్రమోద్ వాళ్ళ ఇంట్లోకి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో వచ్చి కూర్చుందట. దానికి కర్త కర్మ క్రియ అన్నీ మనమే కదా. ఆ రోజు అంతగా తెలియలేదు కానీ ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఆ లెక్చరర్ ప్రమోద్ ఇంట్లో ఎఫ్డి డాక్యుమెంట్స్ దొరుకుతాయి. అవన్నీ అకామిడేట్ చేసింది నేనే. నేను ప్రమోద్ నోరు విప్పితే నేరుగా నా ఇంటికే వచ్చేస్తారు. అలా అంటావా? ప్రమోద్ లోగుట్టి చెప్పకపోతే ఫైనాన్స్ వ్యాపారం చేసుకోలేరని మీరు బెదిరించారు. ఇప్పుడు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు ఆయన నా గుట్టు ఉప్పుతాడు. నా మైండ్ పనిచేయట్లేదండి. తొందరపడి బినామీ పేర్లు చెప్పాను. ఇప్పుడు తెలుస్తుంది ఆ దేవిక సునామీలా వచ్చేది ముందు నా ఇంటి వైపుననే. అయితే నాకు భయపడి చేశానంటావా ఏంటి? రాత్రికి రాత్రే ఊరిడిచిపెట్టి సిటీకొచ్చి కోట్లతో ఫైనాన్స్ నడుపుతున్న ద గ్రేట్ రఘురామ్ గారే నాకు భయపడి చేశారంటే నేను నమ్మాలా ఏంటి? ఏదైనా చెప్తే అతికినట్టుండాలి రఘురామ్. అలా కాదు గాని దేవికని డైవర్ట్ చేయాలని కదా ఇదంతా చేసింది. ఏదో ఒకటి. సరే, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను ఊరు వెళ్తున్నాను. ఒక వారం రోజులు కనిపించడం. ఇది నెక్స్ట్ స్టెప్ కాదు, తోక ముడుచుకుని పారిపోవడం అంటారు. మీరు ఏవైనా అనుకోండి, ఇక్కడే ఉంటే ఆ దేవిక నెక్స్ట్ కట్ చేసేది నా తోకే. మీకంటే మీరు ఎన్నైనా మాట్లాడతారు. మరి ఇంట్లో వాళ్ళు? ఫ్యామిలీతో సహా వెళ్తున్నాను. ఇంటికి తాళం వేసి వెళ్తున్నాను. ఇక చాలా. మరి బిజినెస్? పరువు పోకపోతే పాత ఇనుప సామానైనా అమ్ముకొని బతకొచ్చు. ముందు ఆ దేవికకి చిక్కొద్దు అంతే. నా తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీరే నీలకంఠం గారు. జోజో, అలా అయితే మన పని శంకరగిరి మాన్యాలే. మావయ్య, ఏమైంది? వచ్చారా? ఇప్పటి వరకు ఎక్కడ చచ్చారు? డ్యూటీ మీద వెళ్ళాను. ఏమైంది? రాత్రి అమ్మాయికి నొప్పులు వచ్చాయి. మీ ఫోన్ కలవలేదు. అప్పటికే ఇంటికి వచ్చా. మీ ఇల్లు తాళం వేసింది. భార్యని ఇలాంటి టైంలో విడిచిపెట్టి తిరుగుతూ ఉండడమే డ్యూటీయా? ఇదేం ఉద్యోగం? భార్యపై అంత పట్టింపు లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఈరోజు ఒక కేసులో సెర్చ్ చేయాల్సి ఉంది. అందుకే రాత్రంతా అన్ని పేపర్లు కలెక్ట్ చేస్తూ అన్ని ప్రిపేర్ చేస్తూ ఆఫీస్లోనే ఉన్నాను. అమ్మాయికి నొప్పులు వచ్చి మేం భయపడిపోయాం. ఉదయమే తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు మావయ్య? చాలా కాంప్లికేటెడ్ అంటున్నారు. అంటే? అదేదో మెడికల్ టర్మ్. భర్తను పిలవండి, సైన్ చేయాలంటున్నారు. మీకేమో టైం లేదు. ఇదేనా పద్ధతి? భార్యకి ఏం జరుగుతుందో పక్కనే ఉండి తెలుసుకోకుండా ఇలా మందిళ్ళ వెంట తిరిగేది? డాక్టర్ అడిగితే ఏం చెప్పాలి? డ్యూటీకి వెళ్ళాడని చెప్పాలా? ఇంత పొద్దు పొద్దున గవర్నమెంట్ ఆఫీసర్ డ్యూటీకి వెళ్ళాడంటే నమ్ముతారా? పోనీ ఎక్కడైనా తిరుగుతున్నాడని చెప్పాలా? ఏంటో ఏమో మీ వరుస.
ఎవరికి ఏం అర్థం అత్తయ్య, కావట్లేదు. ప్లీజ్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఆయన సంతకం పెట్టారు, లేకపోతే అదేదో ఇన్సూరెన్స్ చేశారా అని అడిగారు. దేనికి? మెడికల్ ఇన్సూరెన్స్ బాబు. ఓ లేదు మావయ్య, వాటికి మీకెక్కడ టైం ఉంటుందిలేండి. అవి మాట్లాడడానికి ఇదా సమయం అత్తయ్య? చేయలేదు కదా, ఏం చేయాలో చెప్పండి. ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ ఖర్చులన్నీ క్లెయిమ్ అయిపోయి ఉండేవి. ఇప్పుడు మన చేతి నుంచి అమౌంట్ పే చేయాలి. మన చేతి నుంచా? ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవ్వండి. అత్తయ్య, మీ దగ్గర 4 రూపాయలు ఉండవు. నేనిస్తాను, వదిలే. ఇప్పుడు పాప బాబు పుడతాడు, మీరే సాకండి. ఎందుకు అరుస్తున్నారు? ఇది హాస్పిటల్, సైలెంట్గా ఉండండి. అల్లుడు గారు, తను అలానే అంటుంది, వదిలేయండి. కాఫీ తాగుదాం పదండి. నాకేం వద్దు మావయ్య. నాకు ఫుల్ టెన్షన్గా ఉంది, నేను తాగి వస్తాను. మణి, మణి, ఏంటండి? అందరికి కాఫీ పెట్టు. పాలు లేవండి. తెప్పించచ్చు కదా. ఎవరిని పంపించాలి? మా డ్రైవర్ ఉన్నాడు, పంపించండి. వద్దండి, పాలెందుకిప్పుడు? నాకు గంటకోసారి కాఫీ తాగటం అలవాటు. తెప్పించమంటారా? వద్దులేండి. మణి, అందరికీ వంట చేయి. నేనింకా స్నానం చేయలేదు. చేయి, పర్లేదు. స్నానం చేసి ఉండడానికి మనం ఏమన్నా అయ్యప్ప స్వామి భక్తులమా, భిక్ష పెడుతున్నామా? అనుకోకుండా వచ్చిన గెస్ట్ల కోసమే కదా. వద్దులేండి, మీరు చేసుకోండి, మేం బయట నుంచి తెప్పించుకుంటాం. అందరూ ఇక్కడిక్కడే ఇల్లంతా తిరుగుతున్నారు, వంటలు కూడా వెతుకుతున్నారు. ఎలా చేయాలి వంట? మా పని పూర్తయ్యేంత వరకు మేమిక్కడే ఉంటాం. ఇంకా ఎంతసేపు అవుతుంది? ఒక 2-3 గంటలు అవుతుంది. మీ పనిని మీరు చేసుకుని వెళ్ళండి, ఆ తర్వాత మేము వంట చేసుకుంటాం. లేట్ అవుతుంది మణి, నాకు టైంకి తినే అలవాటు కదా. ఏం కాదులేండి, అలవాటైపోతుంది. ఎలాగూ వాళ్ళు ఉన్నదంతా వెతికి వెతికి తీసుకువెళ్తారు కదా. తర్వాత ఎలాగూ మనం పస్తులే ఉండాలి కదా. అంతా ఏం తీసుకెళ్ళాం. ట్యాక్స్ పే చేయని దానికి మాత్రమే ఫైన్ వేస్తాం, మిగతాదంతా మీదే. ఆ భోజనం మాది, మేము తెప్పించుకుంటాం, అలాగే మీకు కూడా తెప్పిస్తాం. వద్దండి, ఈ ఒక్కరోజే కదా, వద్దులేండి. పర్లేదు, తెప్పించమంటారా? ఈ రోజు తెప్పిస్తారు, మరి రేపటి నుంచి? మీకు భోజనం తెప్పించుకోండి, నాకు ఈయనకి నేను వంట చేస్తాను. కనీసం పైన బాత్రూమ్ అయినా యూజ్ చేయొచ్చా? షూర్. తనకి కోపం వచ్చిందండి. అవును, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను, ట్యూషన్ కోసమని అబద్ధం చెప్పాను, అందుకే ఈ కోపం. మీ వృత్తి ధర్మం మీరు ఫాలో అవుతున్నారు, అందులో కోపగించుకోవడానికి ఉంది. తను ఇప్పటి వరకు చాలా తెలివైంది అనుకునేది. ఎవరినైనా ఇట్టే పసిగట్టేస్తాననే నమ్మకం. కానీ మీ విషయంలో ఆ రోజు మీరు తప్పుడు ఐడెంటిటీ ఇచ్చారు. తనేమో మిమ్మల్ని నమ్మేసింది, ఇల్లు మొత్తం చూపించింది. అందుకే తను బాగా హర్ట్ అయినట్టుంది. ఇక నన్ను జీవితాంతం ద్వేషిస్తుంది తను. మరి మీకు నా మీద కోపం లేదా? మీరు చాలా కూల్గా ఉన్నారే, యు లుక్ వెరీ రిలాక్స్డ్. ముందు కాస్త టెన్షన్ తీసుకున్నాను. సంపాదించడం అయితే సంపాదించాను, అదైతే నిజం. అలాగే ట్యాక్స్ పే చేయకపోవడం కూడా నిజమే. ఇన్ని రోజులు ఇది నా ప్రాబ్లం. నేనే ఏదో ఒక సొల్యూషన్ చూసుకోవాల్సింది. కానీ ఇప్పుడు అవసరం లేదు. చట్ట ప్రకారం మీరు ఫైన్ వేస్తారు, అది నేను పే చేస్తాను. చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. ఎంతైనా మ్యాథ్స్ లెక్చరర్ కదా మీరు. కానీ నా ప్రాబ్లంకి నేను సొల్యూషన్ కనుక్కోలేకపోయాను. నిజ జీవితంలో లెక్క తప్పాడు ఈ లెక్చరర్. ప్రభాకర్ గారు, సత్యం ఏమైనా కాల్ చేశాడా? లేదు మేడం.
జోజో అయ్యా నీ ఫోన్ ఇవ్వు. మావయ్య మీ ఫోన్ రింగ్ అవుతుంది. పర్లేదు లిఫ్ట్ చేయండి, ఆఫీస్ నుంచి అయి ఉంటుంది. శ్రీనివాస్, నేనయ్యా నీలకంఠాన్ని. ఎవరినైనా ఇరికించాలంటే నీ తర్వాతేనయ్యా. ఇలా అన్నానని తప్పుగా అనుకోకు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం బ్రెయిన్ అయ్యా నీది, మాస్టర్ మైండ్. ఆ ప్రమోద్ మీద ఏ పిటిషన్ రాసి పంపించావో అక్కడ ఆల్రెడీ సెర్చింగ్ స్టార్ట్ చేశారంట. ఇక 6 నెలలైనా నా జోలికి ఎవరు రారు. నాకు ఫుల్గా టైం దొరుకుతుందయ్యా. ఎక్కడున్నావు? బాటిల్ తీసుకుని వస్తాను. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. నీకు నమ్మకం కలిగించడానికి ఒక మనిషిగా ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇక చాలమ్మా, కళ్యాణ్ని క్షమించి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి.